హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఇప్పటివరకు కూడా దరఖాస్తుని చేసుకున్నారు, ఎంత కాంపిటీషన్ అనేది ఉంది అనే దానిపై మీకు ఇక్కడ వివరణ అయితే ఇవ్వబోతున్నా. ఓకే, సో చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉందని చెప్పి ఇక్కడ మనకు దరఖాస్తులు బట్టి అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి, వీడియో లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని చేయండి. వ్యూస్ అనేవి మనకు చాలా తక్కువగా వస్తున్నాయి. ఓకేనా, మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా అందరికీ కూడా వెళ్తుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు, డాష్ బోర్డ్ అని గమనిస్తుంది కదా. ఇక్కడ చూడండి, 30 జూలై 2019 10 PM అని చెప్పి ఇచ్చారు. అంటే ఆ ఒక్కరోజు వరకు కూడా ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అనేది చూసినట్లయితే 30 జూలై 2019 ఒక్క రోజునే 104,300 మంది అభ్యర్థులు ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, ఎస్టర్డే ఒక్కరోజు మనకు 104,300 మంది అభ్యర్థులు ఓటీపీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. సో మొన్నటి వరకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే 3,34,959 మంది అభ్యర్థులు దరఖాస్తుని చేసుకున్నారు. అంటే ఇప్పుడు టోటల్ మనకు ఓటీపీకి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారంటే 4,38,962 మంది అభ్యర్థులు దరఖాస్తుని చేసుకోవడం జరిగింది. ఓకేనా, అది నిన్న 10 PM వరకు మాత్రమే ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ రోజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుంటే మనకు ఈరోజు 10 PM దాటిన తర్వాత అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఇంకా కేటగిరీ 1 పోస్ట్కి ఎస్టర్డే మనకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే 71,304 దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. కేటగిరీ 2Aకి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎస్టర్డే ఒక్కరోజు అంటే 6,288. కేటగిరీ 2Bకి 10,319, కేటగిరీ 3కి 29,930. ఒక్కరోజే మనకు 1,17,841 మంది అభ్యర్థులు దరఖాస్తుని చేసుకున్నారు. ఓకేనా, సో మీరు అడగవచ్చు ఏంటి ఇక్కడ మనకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఇక్కడ మనం చూస్తే పోస్టులకి కేటగిరీకి ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్తో మనం ఎన్ని పోస్టులకైనా అప్లై అని చేసుకోవచ్చు కదా, అర్హతను బట్టి. ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. సో కేటగిరీ 1కి క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ అన్నటి వరకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే 2,11,705 వరకు కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు టోటల్గా మనకు కేటగిరీ 1కి ఎస్టర్డే 10 PM వరకు కూడా ఉన్న దరఖాస్తు చూస్తే 2,83,900 మంది అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకున్నారు. ఓకేనా, కేటగిరీ 2Aకి సంబంధించి క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ అంతా 22,489. ఓకే, 22,489 ఉంది. అంటే మనకు వచ్చిన దరఖాస్తులు పూర్తిగా ఎంతంటే 28,777. కేటగిరీ 2Bకి చూస్తే 37,951. టోటల్ ఇన్ఫర్మేషన్ 48,270. కేటగిరీ 3కి చూస్తే క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ 89,075. సో ఎస్టర్డే ఇన్ఫర్మేషన్తో కలుపుకుంటే 1,19,005. ఈ విధంగా మనకు 4,79,061 దరఖాస్తులు అనేవి ఈ పోస్టులు అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. సో ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న 4,38,962 మంది. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓటీపీఆర్కి సంబంధించి ఎవరైతే దరఖాస్తుని చేసుకున్నారో అంటే అంతమంది అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగానికి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ అనేది చూపించారని చెప్పుకోవాలి. సో ఒక అభ్యర్థి తనకు ఏవైతే అర్హతలు అయితే ఉన్నాయో ఆ యొక్క అర్హత ఉన్న ప్రతి పోస్టు కూడా దరఖాస్తుని చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి సో వారికి సంబంధించి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్స్ కన్నా మనకు దరఖాస్తులు అనేవి ఈ యొక్క జాబ్ సంబంధించి ఎక్కువగానే ఉంటాయి. ఓకే, ఈ విధంగా మీరు అర్థం చేసుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి, వీడియో లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.